నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే బెస్ట్ ఎగ్ బిర్యానీని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఈ స్టైల్లో ఎగ్ బిర్యానీ చేస్తే హోటల్కి మించిన రుచి ఉంటుంది. ఈ బిర్యానీకి పక్కన మరేమీ లేకపోయినా సూపర్గా తినేయచ్చు. మీరు కూడా ఎగ్ బిర్యానీని పర్ఫెక్ట్ టేస్ట్గా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి ఎందరికో నచ్చి నోరూరించే ఈ టేస్టీ ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా గుడ్లను తీసుకుని ఉడికించండి. ఇక్కడ నేను ఒక 6 గుడ్లను తీసుకొని ఉడికిస్తున్నాను. ఇవి ఉడికేలోగా మరో పక్కన ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోండి. వెయిట్ వైస్ 300 గ్రాముల వరకు ఉంటుంది. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి ఒక 20-30 నిమిషాలు నానబెట్టండి. ఇలా కడిగి రెడీగా పక్కనుంచేయండి. మరో పక్కన గుడ్లు బాగా ఉడికాక పక్కకు తీసుకొని ఇవి కొంచెం చల్లారాక పొట్టు ఒలిచేసి రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని వేడి చేయండి. నూనె వేడయ్యాక ఒక మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటితో పాటే పొట్టు చేసిన ఒక 10 వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 కట్ చేసిన అంటే 1 కప్ వరకు టమాటా ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు ఈ ఉల్లిపాయ టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసిన వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇదే కడాయిలోకి మరో 1-2 టీ స్పూన్ల నూనెని తీసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పుని, మరో పావు టీ స్పూన్ కారం, చిటికెడంత పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన గుడ్లకు లైట్గా ఘాట్లు పెట్టుకుంటూ తీసుకోండి. ఇలా మనం ముందుగా ఫ్రై చేసి ఆ తర్వాత బిర్యానీలో వేయడం వలన పైన కొంచెం క్రిస్పీగా ఉప్పు కారం పట్టి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవి కొంచెం కలర్ మారి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసిన టమాటా ఉల్లిపాయల్లోకి 2 పచ్చిమిరపకాయలని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. అలాగే ఇక్కడ నేను ఈ ఎగ్ పులావ్ని ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కుక్కర్లో అయినా చేయవచ్చు. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, మరో 1-2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని వేడి చేయండి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, మనం బిర్యానీ కోసం ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా వచ్చాక ఇప్పుడు ఇందులో నుండి సగం వరకు ఉల్లిపాయల్ని నేను పక్కన తీసి పెడుతున్నాను. వీటిని ఎప్పుడు వాడాలో మిగతా రెసిపీలో చెప్తాను. సో ఇలా సగం వరకు ఉల్లిపాయల్ని ఇలాగే ఉంచండి. ఇప్పుడు ఇందులోకి మన ఇంట్లో ఉండే స్పైసెస్ అన్నీ ఇలా కొంచెం కొంచెంగా తీసుకోండి. 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, 2 యాలక్కులు, 4-5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, స్టార్ అనైసా, ఓ 10 మిరియాలను తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ సాజీర, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ని కూడా తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశాక ఇందులోకి 1/2 కప్పు పెరుగుని తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలిపాక పావు టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకొని ఇవన్నీ మాడిపోకుండా ఇందులోని కొంచెం నీళ్ళను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా ఒకసారి చక్కగా ఫ్రై చేశాక ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకుని, అలాగే కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన బియ్యం తీసుకుందాం. నీళ్లు పడకుండా ఇలా బియ్యాన్ని మాత్రమే తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1/3 గ్లాస్ నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను బియ్యం నానబెట్టిన నీళ్ళను తీసుకున్నాను. అలాగే మీరు ఇలా గిన్నెలో కాకుండా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది.
ఇలా ఒకసారి స్లోగా కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి ఇన్ కేస్ మీకు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పు వేసి కలపొచ్చు. ఇక్కడ మనకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చూడండి మనకు అన్నం అనేది 80% ఉడికింది. ఇలా కొంచెం రైస్‌ని తీసుకొని నొక్కి చూసామంటే లైట్‌గా పలుకు తెలుస్తుంది కదా! ఇందులో ఉన్న నీళ్ళు అయిపోయేసరికి అన్నం చక్కగా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఇంకాసేపు ఉడికించాక చూడండి ఆల్మోస్ట్ అన్నం అనేది దగ్గర పడడానికి స్టార్ట్ అయింది. ఇదే టైంలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన బ్రౌన్ ఆనియన్స్‌ని తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని కూడా ఇలా స్ప్రింకిల్ చేసి దీనిపైన మనం ఫ్రై చేసిన గుడ్లను తీసుకోండి. మధ్యలో కొంచెం స్పేస్ వదిలేసి ఇలా చుట్టూరుగా తీసుకోండి. ఇప్పుడు మధ్యలో చిన్న గిన్నెను పెట్టి ఇందులో కాల్చిన బొగ్గును తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది అవైలబుల్లో లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యిని, అలాగే ఎగ్ రైస్ పైన కూడా 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని వెంటనే కవర్ చేసి 8 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడుతూ చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం వీటిని టర్న్ చేసే విధంగా ఉండదు కాబట్టి స్పూన్తో ఇలా కొంచెం అన్నాన్ని టర్న్ చేసి చూడండి. తడి లేకుండా ఉడికిందంటే పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోని మధ్యలోని గిన్నెను తీసేసి పక్కకు తీసుకోవడమే. ఇంట్లో ఈ స్టైల్లో ఎగ్ బిర్యానీ చేయాలి కానీ హోటల్‌కి మించిన రుచి ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్‌ని మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.